ప్రస్తుతం మనతో తెలంగాణ మానవ హక్కుల వేదిక సంఘంకి సంబంధించిన ప్రతినిధులు మనతో ఉన్నారు. వాళ్ళతోనే మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికే 17 మంది చనిపోయారు. ఒకవేళ ఇటు హెచ్ఆర్సీకి వెళ్ళి వాళ్ళు ఒక పిటిషన్ ఇద్దామంటే దాదాపు 8 నెలల నుంచి జడ్జిలు లేని పరిస్థితి. అసలు మీరు ప్రభుత్వాన్ని ఏ డిమాండ్ చేయబోతున్నారు? ప్రభుత్వంకి మేము ఒకటే చెప్తున్నాం, ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది స్టూడెంట్స్ గురించే తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. ఈ స్టూడెంట్స్కి అన్యాయం జరిగితే ఈ తెలంగాణ ప్రభుత్వం మంచిగా జరగలేదు. ఈ కేసీఆర్కి మేము చాలా చెప్తున్నాం, ఈ స్టూడెంట్స్ మీద ఏమైనా ఎవరైతే తప్పు కరెక్షన్ చేసిరో దాని మీద మీరు ఇమీడియట్గా చర్య తీసుకోవాలి. స్టూడెంట్స్ వల్లనే తెలంగాణ వచ్చింది. అది మీరు దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్కి న్యాయం జరగలేక చేయాలి. అయితే స్టూడెంట్స్ ఆత్మహత్యకి అయితే పడబడుతున్నారు, వాళ్ళు దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు. మనం తెలంగాణ ఎట్లా సాధించుకున్నాం మనం పోరాటంతో, ఇది కూడా మనం ఎట్లనే మనం పోరాటం చేసి మన మార్క్స్లు మనం గెలుద్దాం అని మేము ఒకటి మెసేజ్ చేయాలి అని అంటున్నాం. సో మొత్తానికైతే విద్యార్థుల ఆత్మహత్యల మీద చాలా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది విద్యార్థులు వెరిఫికేషన్ కోసం కానీ రీకౌంటింగ్ కోసం కానీ ఇంటర్మీడియట్ బోర్డు వద్దకు వస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది విద్యార్థులు ఉన్నారు. చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు? నీ ప్రాబ్లం ఏంటి అసలు? నేను 3 డేస్ నుంచి వస్తున్నా సార్. ఇక్కడ 3 డేస్ నుంచి వస్తున్నా. ఒక్క సబ్జెక్ట్ పాస్ కాకుండా అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ చేసి టోటల్ మార్క్స్ 34 మార్క్స్ వచ్చినాయి. ఎవరికి చెప్పాలి? మా మమ్మీ డాడీ ఇక్కడ వస్తే అలా దొబ్బేసి పోలీసు వాళ్ళు. ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఏముంది అధికారం ఉండేది? ఎవరు సెక్యూరిటీ మా యూత్ మేము స్టూడెంట్స్ కోసం మా ప్రాబ్లం కోసం మేము అడగడానికి వచ్చినాము. వాళ్ళు ఎందుకు దొబ్బేస్తుంది? మాకు మా మమ్మీకే కానీ డాడీకే కానీ మా పేరెంట్స్ ఇక్కడ ఉన్న ఎవరికైనా పేరెంట్సే కానీ యాక్షన్ ఇంత దొబ్బలని యాక్షన్ ఓడిస్తాడు. 10 మంది పిల్లలు చచ్చిపోయారు, వాళ్ళకి ఇస్తారు 50 లక్షలకి ఏ ప్రభుత్వం ఇచ్చిందా? వాళ్ళకి న్యాయం కావాలి. చచ్చిపోయిన వాళ్ళకి మళ్ళీ ఫెయిల్ సబ్జెక్ట్ అన్ని పాస్ కావాలి. పిల్లలకి అందరికి న్యాయం చేయాలి. సో మొత్తానికైతే విద్యార్థి సంఘాలతోనే కాకుండా విద్యార్థులతోని ముఖ్యంగా పేరెంట్స్తోనే చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు. అయితే ఈరోజు నిరసనలో భాగంగా తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ బాధ్యులు కొంతమంది వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇంతమంది విద్యార్థులు నష్టపోతున్నారు, విద్యార్థులు 3 రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, అయినా ప్రభుత్వం స్పందించట్లేదు. మీ డిమాండ్ ఏంటి? మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ఉదయం 11 గంటలకి మా వాళ్ళు అందరు రావడం జరిగింది, నిరసన తెలపడం జరిగింది. వాళ్ళందరినీ నిరుంకషంగా వాళ్ళందరినీ తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఇది నాంపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం నిరంకుశతోని విపరీతంగా పెరిగిపోతుంది. వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ స్వాధితం కోసం వాళ్ళు గ్లోబరీనా అనే ఫాల్తూ కంపెనీకి అప్పచెప్పి పిల్లల భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటుంది గవర్నమెంట్. ఇప్పటి వరకు 18 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. కేసీఆర్ బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, ఒక విద్యార్థిని కూడా కన్విన్స్ చేయలేదు, కన్సల్ట్ చేయలేదు. సో ఇది చాలా దారుణం. మేము ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది గవర్నమెంట్ని. ఇప్పుడు ఎవరైతే 3,24,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ ఫ్రీగా రీకరెక్షన్ చేయాలి, రీవాల్యుయేషన్ చేసి ఆ మార్క్స్ని మళ్ళీ వితిన్ 10 డేస్లో వాళ్ళు విడుదల చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు ఎంసెట్కి ఎలిజిబిలిటీ పొందలేరు, వేరే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దేనికి కూడా ఎలిజిబిలిటీ రాదు వాళ్ళకి. సో ఇలా వాళ్ళు టైంపాస్ చేసి కమిటీలు వేసి అది చేస్తాం ఇది చేస్తామంటే ఒప్పుకునేది లేదు. ఇమీడియట్గా వాళ్ళకి వితిన్ 10 డేస్లో మళ్ళీ రీకరెక్షన్ చేసి రీవాల్యుయేషన్ చేసి వాళ్ళకి పాస్ మార్కులు అనేది వేసి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇలా ఎక్కడ కూర్చొని ఇంకా బయటికి రాకుండా సీఎం కేసీఆర్ చోద్యం చూస్తున్నారు. 18 మంది విద్యార్థులు చనిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మన్మరాలు కానీ మన్మడు కానీ ఇలానే ఉరేసుకొని చనిపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటాడా? నేను ప్రశ్నిస్తున్నా సీఎం కేసీఆర్ని. ఇప్పుడు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో కూడా ఎవరు వీళ్ళకి ఓటు వేస్తే వాళ్ళకి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. సో మొత్తానికైతే ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎంతమంది చనిపోయినా, ఎన్ని విద్యార్థి సంఘాలు వచ్చి, ప్రజా సంఘాలు వచ్చి, వివిధ ప్రతిపక్షాలు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదని చాలా విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ రోజు కూడా ప్రతిరోజు లెక్కనే ఒక 3 రోజుల నుంచి ప్రతిరోజు విద్యార్థి సంఘాలు ఇక్కడికి వచ్చి విద్యార్థులకు భరోసా ఇద్దామని వాళ్ళతో మాట్లాడడం, సో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు పీడిఎస్ విద్యార్థి సంఘం కూడా ఇక్కడికి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే చాలా మందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ప్రస్తుతం మనతో కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు పీడిఎస్కు సంబంధించి, వాళ్ళని అడిగి తెలుసుకుంటారు. సార్ మీరు చెప్పండి, మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేయబోతున్నారు? మీరు విద్యార్థి సమస్యల మీద నిరంతరం పోరాడేవారు, విద్యార్థులు ఇంతమంది చనిపోయారు, ఇన్ని నిరసనలు వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం క్లారిటీ ఇవ్వట్లేదు, మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు ప్రభుత్వాన్ని? ఇప్పటికే
రిజల్ట్ వచ్చిన కాంచి నేటి వరకు కూడా 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి బాధ్యత వహిస్తూ ఏదైతే కేటీఆర్, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా రాజీనామా చేయాలి. బోర్డు కార్యదర్శులు జనార్దన్ రెడ్డిని, అశోక్ని కూడా తక్షణమే సస్పెండ్ చేసి గ్లోబిన్ సంస్థకు సంబంధించిన సిఓ రాజును కూడా తక్షణమే తనపై క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్తా ఉన్నాం. ఏదైతే నేను మొన్న 3 రోజుల క్రితం త్రిసభ్య కమిటీ ద్వారా ఇవాళ వెల్లడిస్తాం 3 రోజులు అని చెప్పి ఇవాళ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇవాళ రీఎడ్యుకేషన్ రీకౌంటింగ్ ద్వారా వేల రూపాయల డబ్బులు లాగుతా ఉన్నారు తప్ప ఎలాంటి లాభం లేదు. తక్షణమే వీళ్ళపై చర్యలు తీసుకొని ఏదైతే బోర్డు కార్యదర్శుల్ని పై సస్పెండ్ చేయాలని చెప్పి పీడీఎస్ గా డిమాండ్ చేస్తారు. మీరు చెప్పండి, విద్యార్థుల ఆత్మహత్యలు ఆగాలంటే ఏ విధమైన చర్యలు తీసుకుంటే వీటిని ఆపగలము? ప్రభుత్వం ఏ స్థాయిలో స్పందించాలంటే ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు కూడా దిగి రావాలి. ఇక్కడికి 100 మంది, 1000 మంది, లక్షల మంది వస్తున్నారు కదా, ఇంకా రాని వాళ్ళు ఉన్నారు కదా. రాని వాళ్ళందరికీ కబురు చేసి నేను ప్రగతి భవన్లో కానీ, సెక్రటరీలో కానీ టెంట్ వేసినా, మంచినీళ్ళు ఏర్పాటు చేసినా, టీలు ఏర్పాటు చేసినా, రాండి మీ బాధలందరూ చెప్పుకున్నారు రాండి అని కేసీఆర్ గారు లాంటి వాళ్ళు పిలవాలా. ఈ పేరెంట్స్ని అంత భరోసా ఇవ్వాలా. లేకపోతే వీళ్ళు టీనేజ్ విద్యార్థులు చాలామంది అపోహలకు గురైన వాళ్ళు, బాధలకు గురైన వాళ్ళు చాలామంది ఇంకా మరొక ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉంది. అందుకే వీళ్ళు టీనేజ్ విద్యార్థులు కాబట్టి, చాలా సున్నితమైనటువంటి విద్యార్థులు కాబట్టి సెక్రటరీ పిలవండి, లేకపోతే ప్రగతి భవన్ పిలవండి. ఇదే ముఖ్యమంత్రి గారు కూర్చొని బాధలు ఏందో వినండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా పత్రాలు తీసుకోండి. అట్లయితేనే ఈ సమస్య పరిష్కారం. కాబట్టి అటువైపుగా ఆలోచించాలని చెప్పేసి ప్రగతిశీల యువజన సంఘం PYLగా డిమాండ్ చేస్తాం. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.